హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు కూడా మనము ఒక 12 months ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి. ఓన్లీ బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి. 2 టర్మ్స్గా చెప్తాను, కన్ఫ్యూజ్ చేసుకోబాకండి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్ ట్రిగర్ అవ్వకుండానే ముందే కొనేస్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. అలా చేయబాకండి. ఎందుకంటే అది ఎందుకు చెప్తున్నాను అనేది దాని యొక్క పవర్ వచ్చి మీకు తెలియదు. ట్రిగర్ అవ్వకుండా కూడా రివర్స్ అయ్యి వెనకాల వచ్చేయచ్చు స్టాక్స్ అన్ని. చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మనము ఒక 12 months, ఒక 12 నెలలు మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే షార్ట్ టర్మ్, ఒక 12 monthsలో మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి డబ్బులు, లేదా ఇన్వెస్ట్ చేయబాకండి. మీ దగ్గర మీరు పెట్టిన పెట్టుబడి అవన్నీ టార్గెట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా మళ్ళీ ఫ్రెష్ స్టాక్స్ ఉంటే అప్పుడు పెట్టుకోండి. దానికోసం దీన్ని నమ్ముకొని స్వాప్ చేసుకొని అలా చేయబాకండి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎన్ని స్టాక్స్ అని మీరు జంప్ అవుతూ ఉంటారు, అలా చేయకూడదు అది. ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ అదానీ ట్రాన్స్మిషన్స్ చూడండి. అదానీ ట్రాన్స్మిషన్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1874 ఉంది. బై చేయండి, కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 2800, 3600, 4900. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైసు 1870 ఉంది. బై చేయండి. సపోజ్ మనం చెప్పినప్పుడు రేటు పెరిగుంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నేను కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను, మీకు డిస్ప్లే అయ్యేటప్పటికి అక్కడ రేటు డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు వెయిట్ చేయండి. అలా తగ్గి ఉంటే ప్రాబ్లం లేదు, పెరిగుంటే మీకు మళ్ళీ మీరు వెయిట్ చేసి చేసుకోవాల్సిందే. అది టార్గెట్ చెప్పండి. ఇప్పుడు చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1874 ఉంది. బై చేయండి. టార్గెట్ 2800, 3600, 4940. స్టాప్ లాస్ వచ్చి 1460. అట్ట లేదంటే 1200 crores. చూడండి, ఇది కూడా వచ్చి మనకి 2 lakh crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అదానీ ట్రాన్స్మిషన్ 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యి ఉంది అది. ఇంకా రెండో స్టాక్ వచ్చి ఆల్రెడీ ఈ స్టాక్ కూడా నేను బాటమ్ నుంచి చెప్తూనే వస్తున్నాను, సీజీ పవర్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 165లో మళ్ళీ కూడా బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 277, 397, 589. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 165 ఉంది. కొనిన తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా, ఒక డిక్లైన్ అయినా కూడా, అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏదైనా ఒక 130, 120 ఆ రేంజ్ వచ్చినా కూడా కొనండి. టార్గెట్ వచ్చి 277, 397, 587. స్టాప్ లాస్ వచ్చి 82 రూపాయలు స్టాప్ లాస్ అది. ఎందుకంటే మనం ఇక్కడ 165లో కొంటున్నాం కాబట్టి 82 రూపీస్ స్టాప్ లాస్ ఇది. అది పెట్టుకోండి. ఇది వచ్చి 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇప్పుడు చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక పెయిడ్ వర్క్షాప్ జరుపుతున్నాను. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఒక షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనచ్చు, కొని ఒక 5% రిటర్న్స్ మనం ఎలా తీయాలి అనేది చెప్పిస్తాము బ్రహ్మాండంగా. తర్వాత 20 daysలో ఆ టార్గెట్, 25 daysలో ఆ టార్గెట్ ఎలా వస్తుంది అనేది చెప్పిస్తున్నాము. సెకండ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే. ఇట్స్ ప్యూర్లీ ఇంట్రాడే. ఇట్స్ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ లైఫ్ టైంకి. ఆ 2 స్ట్రాటజీస్ మనము చెన్నైలో ఐటీసీ వెల్కమ్ మోటర్లో చెప్తున్నాము. 25 and 26. దీనికి బుక్ రావాలి అని అనుకునే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి. సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాల్ చేయండి, అందరూ అవసరం లేదు. అది ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. అది ఇప్పుడు
ఇక మరొక స్టాక్, ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను, ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఎన్నో ఫ్రీ ఇన్ఫర్మేషన్స్ మనం ఎన్నో ఇస్తున్నాము. ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి సంగం ఇండియా. ఇప్పుడు చూడండి, సంగం ఐఎన్డి అని ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 283 రూపాయలు ఉంది. కొనండి, బై చేయండి ఈ స్టాక్ని. దీని యొక్క టార్గెట్ వచ్చి 530, 789, 1190. చూడండి, ఇప్పుడు 283 రూపాయలు ఉంది, బై చేయండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 530, 789, 1190. స్టాప్ లాస్, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 125 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు 283 రూపాయలు ఉంది, కొనండి ఈ స్టాక్ని. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 125 రూపాయలు. సంగం ఇండియా, ఇది వచ్చి 1200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రతిదీ మనం ఇచ్చే స్టాక్స్ అన్నీ కూడా ఎలాగైనా సరే మార్కెట్ ఎలా చెప్తుంటే, నేను రీసెంట్గా చెప్తూనే ఉన్నాను, మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒక కరెక్షన్ తీసుకొని దానికి వెళ్తే ఇంకా ఎలా వెళ్తుంది ఆ ర్యాలీ మీరు చూస్తే అసలు అంత వండర్ఫుల్ ర్యాలీగా ఉంటుంది. చూస్తున్నారు కూడా మీరు, చూడండి, దిగేటప్పుడు దిగుతుంది, అదే పెరిగేటప్పుడు కూడా అదే స్పీడ్లోనే మార్కెట్ వెళ్తుంది. ఎందుకంటే బుల్ మార్కెట్లో ఎంత స్పీడ్గా దిగుతుందో అదే స్పీడ్గానే మళ్ళీ పైకి వెళ్తుంది బాల్. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒక చిన్న విషయం చెప్తారు, మార్కెట్ క్రాష్ అవుతుందా సార్ అంటారు. ఎలా క్రాష్ అవుతుంది? లాస్ట్ ఇయరే కదా కింద పడింది, లాస్ట్ ఇయరే కదా కోవిడ్ వచ్చి కింద పడిపోయాం. మార్కెట్ 7,500 వచ్చింది, అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ ఎవ్రీ టైం ఒక ర్యాలీ వెళ్ళేటప్పుడు ఒక కరెక్షన్ తీసుకొని, ఆ కరెక్షన్ ఒక హెల్తీ కరెక్షన్గా ఉండాలి. ఒక హెల్తీ కరెక్షన్గా ఉంటే ఏమవుతుందంటే మనకి ఒక స్ట్రాంగ్గా ఉంటుంది మార్కెట్. ఎప్పటికప్పుడు కరెక్షన్ తీసుకొని ఒక ర్యాలీ వెళ్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకేసారి కిందికి పడిపోతే అదే క్రాష్ అంటారు. ఇదంతా ఒక కరెక్షన్, నెమ్మదిగా దిగడం, మళ్ళీ పైకి వెళ్ళటం. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి బుల్ మార్కెట్లోనే మనం యాడింగ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇంకా బేర్ మార్కెట్ అనేది చూడలేదు. ఎందుకంటే బేర్ మార్కెట్ ఇట్స్ వెరీ ఎంటైర్లీ డిఫరెంట్. అది ఎవ్రీ రైజ్ షార్ట్ అంటారు. ఇప్పుడు అది కాదు. ఇది ఇక మీ సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.